మీరందరూ క్రీస్తునందు విశ్వసించారా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళేనా మీరందరూ? ఖచ్చితంగా, ఖచ్చితంగా. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఇంకా ఒకటి ఉంది. అది ఏంటంటే చెప్తున్నాడు అక్కడ, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు. ఆయన పక్షమున మీకు అంటే మనకు అనుగ్రహింపబడెను. మనకి ఏమి అనుగ్రహింపబడిందట? యేసుక్రీస్తుని విశ్వసించిన వారికి ఏమి అనుగ్రహింపబడిందట? శ్రమలు అనుభవించాలి. విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమలు అనుభవించుట కూడా మీకు అనుగ్రహింపబడింది. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వాళ్ళు యేసుక్రీస్తు పక్షాన శ్రమలు అనుభవించాలి. శ్రమ దినాలు పాటించటం కాదు. యేసుక్రీస్తు ప్రభును విశ్వసించిన వాళ్ళకి ఆ విశ్వసించుటతో పాటు అనుగ్రహింపబడినది ఏంటంటే యేసుక్రీస్తు పక్షమున శ్రమలను అనుభవించాలి. శ్రమలను అనుభవించాలి. ఎన్నాళ్ళు? బ్రతికినంత కాలము శ్రమలు అనుభవించాలి.